హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో నేనైతే ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు అన్నమాట. సో నేను నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తున్నాను. సో నేను మా పలానోళ్ళ ఇంటికి పోతున్నా. మా పలానోళ్ళు అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా. బూరెలు చేయడానికి సోపత్కి రమ్మన్నది, అందుకే వేయినా. ఎన్ని నెలలైందో అసలు ఇంట్లో నుంచి బయటికి దాటి. తిన్నరా అని అడుగు. తిన్నరా అని అడుగు అందరినీ. తిన్నరా? మంచిగా ఉన్నారా అను. తిన్నాం. బూరెలు తిన్నరా అని అడుగు. బూరెలు అప్పాలు. మనం చేసుకున్నాం కదా, మీరు చేసుకుర్రా అని అడుగు. ఇద్దరిని తీస్తున్నా వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మా పెద్ద బాబు అందరికి మీకు బూరెలు తిన్నారా, ఏం చేస్తున్నారు అని లెవెల్ కనిపిస్తున్నారు ఇంకా అని అడుగుతున్నారు. సో బూరెలు తిన్నారా లేదా కింద కామెంట్ వేయండి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇట్లా బూరెలకి చేస్తున్నాము. దానికోసమే ఇలాచీలు దంచుతున్నారు ఒట్లే. మన అవ్వకి సో కొంచెం చీకటి అయింది, నైట్ టైమే వేస్తున్నాం. ఇక లేట్ అయింది, 6:30, 7:45, 7 or 7:30 అవుతుంది అనుకుంటా మేబీ. ఇట్లా చిన్నప్పుడైతే ఇంట్లో గ్రైండర్ లేనప్పుడు అన్ని రోట్లనే దంచేది. మనం ఎక్కువ ఏం దంచింది వెలగబెట్టింది ఏం లేదు, కానీ మా అమ్మ అయితే ఇట్లా రోట్లనే దంచి చేసేది బూరెలు. కొంచెం సేపు పిండి అది పప్పు ఉడికించి వాటర్ ఆంపేసిన తర్వాత మళ్ళీ ఒక అర్ధగంట సేపు మొత్తం తడి లేకుండా ఆరబెడతారు అన్నమాట. అట్లా ఆరబెడితే ఏమవుతుందంటే బూరెలు మిగిలిపోయినా కానీ వేస్ట్ కాకుండా తెల్లారైనా తినడానికి పాచిపోకుండా ఉంటాయని ఆరబెడతారు. అప్పట్లో అందరూ ఇట్లా అన్ని హార్డ్ వర్క్ చేసే స్ట్రాంగ్ ఉన్నారు. ఇప్పట్లో అందరూ గ్రైండర్లు దంచుకుంటా మిక్సీలు పట్టుకుంటా ఇక గువ్వరెక్కలు అయిపోయారు అన్నట్టు. ఈ పొడిని దీన్ని వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. యాలకులు ఒక 6 తీసుకున్నాము, 6 నుంచి 5 యాలకులు తీసుకున్నాము. ఇది కందిపప్పుది. శనగపప్పు తిని ఎప్పుడు రొటీన్గా చిన్నప్పుడు అయితే ఎక్కువ కందిపప్పే వాడేది. కందిపప్పు బలం అని నాకు ఊహ తెలియక ముందు నుండి కొంచెం ఊహ తెలిసేదాకా మళ్ళీ తర్వాత శనగపప్పు టేస్ట్ మంచిగా ఉంటుందని శనగపప్పుకి షిఫ్ట్ అయ్యారు. ఎప్పుడైనా సరే పల్లెటూర్లల్లో దాదాపుగా పొలంలో వేసిన కంది చెట్లు ఉంటాయి కదా. మనకి ఉగాది పండగ అంటే తెలుగు నూతన సంవత్సరం కాబట్టి అందరికీ గుర్తుకొచ్చేది ఏంటి, ప్రతి ఒక్కరికి పంచాంగం చూపించుకోవడం అలవాటు ఉంటుంది. లేదు అంటే అన్నీ ఇప్పుడు తక్కువైంది, కానీ స్టార్టింగ్లో మేము చిన్నగా ఉన్నప్పుడు టీవీలు అప్పుడప్పుడే అందరి ఇళ్ళకి వస్తున్న టైంలో కానీ లేదంటే అక్కడక్కడ ఒక టీవీ ఉండి 2-3 ఇళ్ళకు ఒక టీవీ ఉన్నప్పుడు మాత్రం అందరూ జాగ్రత్తగా పోయి పంచాంగ శ్రవణం జరిగే టైము గుర్తుపెట్టుకొని అందరం కలిసి ఎవరు రాశి ఏంటిది అని చెప్పేసి జాగ్రత్తగా ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, ఖర్చులు ఎన్ని ఉన్నాయి, నష్టాలు ఎన్ని ఉన్నాయి, సుఖాలు సంతోషాలు ఇట్లా మెన్షన్ చేస్తారు కదా వాళ్ళు. కీర్తి ఎంత ఉంది, అపకీర్తి ఎంత ఉంది, నిందలు అవన్నీ ఎంత ఉన్నాయని చూసుకునే వాళ్ళు అన్నమాట.
చూసుకొని ఒక వారం 10 రోజులు అదే డిస్కషన్స్ ఉండేది. నీకు ఇంత వచ్చింది ఇంట్లో వాళ్ళకి, నీకు ఇంత వచ్చింది, నీకు ఇది ఇంత వచ్చింది, నువ్వు ఇట్లుండాలి, ఈ దుస్తులు ధరించాలి, ఈ కలర్ ధరించాలి అని డిస్కషన్సే బాగా ఉండేవి మనకి ఆ కాలంలో. బట్ ఇప్పుడిప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు రోజు వారీగా టీవీలో వస్తున్నాయి. కానీ అప్పుడైతే అట్లా లేకపోయేది. సంవత్సరానికి ఒకసారి అందరు కాపలా కూర్చొని మరి టీవీ చూసేది. కానీ అన్నింటికంటే ఎక్కువ ఏంటి అంటే మనకి ఎంత వస్తుంది, ఎంత సంపాదిస్తున్నామో, ఎంత పోతుంది, ఎంత ఖర్చు, ఎంత ఆదాయమో దానికంటే ఎక్కువగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు మనుషులు ఉన్నారనుకోండి, దేవుడు వాళ్ళకి ఒక చిన్న ప్లేస్ ఇచ్చిండు. ఇద్దరు ఆడవాళ్ళు ఫర్ సపోజ్కి తక్కువ ఇచ్చినాక ఒక ఆమె ఏం చేస్తుంది, ఎప్పుడు పరిగెలేరుతుంది అన్నమాట. దేవుడు వాళ్ళకి ఇచ్చిందన్నీ కష్టపడి ఎక్స్పాండ్ చేసుకోకుండా, లేదంటే కష్టపడి వచ్చిన దాంతో సంతృప్తి లేకుండా వాళ్ళ దాంట్లో పరిగెలేరుకుంటూనే ఉంటుంది ఆమె. ఇంకొక ఆమె ఏం చేస్తుంది, ఉన్న దాంట్లోనే కష్టపడి ఆమెకు తోచింది ఏదో చేసుకుంటుంది, ఏమో చేసుకుంటుంది. కూరగాయ చెట్ల, పండ్లు, పొలాలు ఏదో పెట్టుకుంటుంది. ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉంటుంది. అది చాలనప్పుడు ఇంకా ఎట్లా కష్టపడాలి, ఇంకా ఏం చేసుకోవాలి, కొత్త రకంగా ఎట్లా నా నీడ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి అని ఇంకొక ఆమె ట్రై చేస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏముంటుంది, ఇట్లా కష్టపడి చేసుకునే వాళ్ళకి ఇంకా కష్టపడ్డా, అబ్బా చాలు నేను కష్టపడిన దానికి దేవుడు మంచి ప్రతిఫలం ఇచ్చిండో, ఇంకా ఏదైనా చేయాలి అని ఆమె అనుకుంటుంది. ఇట్లా ఎంత పరిగలేరుతుంది కదా, వాళ్ళది వీళ్ళది దొంగతనాలు చేస్తూ అక్కడ ఇక్కడ పరిగలేరే అమ్మాయి ఉంటుంది కదా. ఆమె ఏం చేస్తుంది, అబ్బా నేను అక్కడ తెచ్చుకున్నా ఇక్కడ తెచ్చుకున్న తృప్తి లేదు, అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు చూస్తారో, ఏమవుతుందో, నా దొంగతనాలు ఎక్కడ బయట పడతాయో అని చెప్పేసి ఆమెకి ఎప్పుడు ఎండ్ ఆఫ్ ద డే కానీ స్టార్టింగ్ ఆఫ్ ద డే కానీ ఎప్పుడు మనశ్శాంతి ఉండదు. సో మనకొచ్చే ఖర్చులు, నష్టాలు, లాభాలు కాదు. మన జీవితంలో ఎన్నో సంపాదిస్తాము, ఎన్నో ఖర్చు అవుతాయి, ఎన్నో పోతుంటాయి, వస్తుంటాయి. అది పెద్ద విషయం ఏం కాదు. కానీ మన లోపల ఉన్న మంచి గుడ్ క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో, ఇంకొకరికి హామ్ చేయకుండా, ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా, సఫర్ చేయకుండా, మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, లేకపోతే మన సరౌండింగ్స్ని ఎట్లా ఎక్స్పాండ్ చేసుకోవాలి అని మనకున్నంతలో మనం ఎప్పుడైతే ఇట్లా ఒకరికి హార్మ్ఫుల్గా లేకుండా ట్రై చేస్తామో అప్పుడు మనకి మనశ్శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది మనసుకి. దాన్ని దేవుడు బ్లెస్ చేస్తాడు. సో ఈ ఆదాయాలు, వ్యయాలు ఏదైనా సరే దేవుడి కనికరం, ఆయన ఇష్టం మన మీద ఉంటే అన్నీ అట్లా సెట్ అయిపోతాయి. సో ఇప్పటి నుండైనా కొంచెం గుడ్ క్వాలిటీస్ని, అదర్స్కి హార్మ్ఫుల్గా ఉండకుండా ఉండే క్వాలిటీస్ని అయితే మనం బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో అప్పుడే కదా మన లైఫ్కి నిజమైన ఉగాది అంటే వచ్చేది. కొత్త సంవత్సరం ఒక్కరోజే కాదు, ఇట్లాంటి క్వాలిటీస్ని మనం కొంచెం మనం బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ప్రతిరోజు మనసుకి పండగలాగానే ప్రశాంతంగా ఉంటుంది. అంటే పండగ రోజు ఒక్కరోజే ప్రశాంతంగా గడపాలి అని అనుకుంటారు కదా. సో ఇట్లాంటి క్వాలిటీస్ మనం బిల్డ్ చేసుకుంటే ప్రతిరోజు మనకి పండగలాగానే అనిపిస్తుంది, మనసుకి తృప్తిగా ఉంటుంది. ఇట్లా కొంచెం పిండి ముద్ద తీసుకొని ఒక్కొక్కలాగా వేస్తారు కదా. ఒక చపాతీ వేసి దాంట్లో పిండి వేసి, ఇంకొక చపాతీ దాని మీదకి వేసి, ఇట్లా టిఫిన్ ఉంటుంది కదా, టిఫిన్ బట్టి గట్టిగా ప్రెస్ చేసి కథం ఆ రొట్టెను ఇట్లా అద్దుతారు. అది చిన్నప్పుడు వేసిన స్టైల్ మరి. మళ్ళీ తర్వాత కొంచెం చపాతీ వేసి, దాంట్లో కొంచెం బొద్దుగా లావున చపాతీ వేసి అందులో పిండి పెట్టి ఇట్లా చుట్టుపక్కల పిండి అంతా దగ్గరకు అనేసి ఇట్లా మలిచిన తర్వాత మళ్ళీ దాన్ని చపాతీ కాలుస్తారు. ఇంకొక స్టైల్. ఇప్పుడు కొంచెం పెద్దగానంక ఇట్లా నేర్చుకున్నా. ఇట్లా కాల్చుకోవాలి ఇక మెల్లగా. బూరెలు చేయడం అందరికీ తెలుసు, కానీ ఏదో అట్లా చూపిస్తున్నా నేను ఇట్లా చేస్తా అని. ఇంకొక 2 years వదిలేస్తే మా జిన్సమ్మ కూడా వేస్తుంది ఇట్లాంటి బూరెలు.
నువ్వు ఆగు పెద్ద మమ్మీ, నువ్వు ఆగు, నేను చేస్తా అనుకుంటే చేస్తుంది. ఆమెని పిలిచినప్పుడైనా ఏమన్నా చేస్తాం కదా, చేస్తే ఆమెకి కొంచెం సేపు గ్యాప్ ఇవ్వడానికి నువ్వు ఆగు అని ఇట్లా చేతి చూపిస్తుంది. అప్పుడు మనం ఆగాలి. ఆగు ఇక చెయ్యి ఇంకా. చూడు మంచిగా వచ్చినాయి, ఇట్లా దొడ్డు ఉండే ఇవి. అన్ని ఇట్లా వేసుకోవాలి. ఇక అందరు తిన్నారా బూరెలు? మేమైతే ఇప్పుడే స్టార్ట్ చేసినాం. అందరికీ సగం మరిగిపోయినాయి కావచ్చు. చూస్తున్నారు కదా, ఇది ఏ మోస్తరునైనా మీకు బూరెల లెక్క కనిపిస్తుందా? చపాతీ కొంచెం లావుగా వేసుకుంటే ఎట్లుంటుంది అట్లుంది కదా, కానీ ఇట్లా వేస్తే మంచిగా కాలుతుంది. పైన పిండి కాలుతుంది, లోపల పప్పు కూడా మంచిగా కాలుతుంది. ఎంత తక్కువ లేయర్ అంటే మస్తు తక్కువ లేయర్ ఉంటుంది పిండి క్వాంటిటీ. మన వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.